ఇసుక ధరలకు రెక్కలు, ఇది నిజంగా సామాన్యులకు అవసరమయ్యే ముచ్చట. ఇక వర్షాలతో రీచ్లకు వెళ్లే రహదారులు బురదమయం, లోడింగ్ ఆలస్యం, రోజు తరబడి లారీల నిరీక్షణ. రాష్ట్రంలో ఇసుక డిమాండ్ సరఫరాకు మధ్య అంతరం పెరగడంతో దళారులు సొమ్ము చేసుకుంటారు. ఈ దొంగలు దళారులు ఎక్కడ చూడు ఏ గ్యాప్ దొరికితే ఆ గ్యాప్ దొరుకుతారు. ఆ చొరడం ఎందుకంటే వాళ్ళు ఉండే పేరు దళారులు, బ్రోకర్లు. ఎక్కడన్నా అవకాశం ఉందంటే టమాటా రేటు పెరిగిందంటే కథం ఇక దూరుతారు. ఇక అంటే సప్లై తగ్గిందంటే ఉల్లిగడ్డ అంతే, టమాటా అంతే, నువ్వు ఏదైనా తీసుకో, నిత్యావసరాల నుంచి మొదలు పెడితే ఎక్కడ దాకైనా సరే ఏ వస్తువునైనా సరే వీళ్ళు ఎంత మంచిగా కంటే అంత మంచిగా క్యాచ్ చేసుకుంటారు. ఇక దొరుకుతలేదు కాబట్టి ఇటు పక్క డిమాండ్ ఏమో ఎక్కువ ఉంది. ఎట్లయినా సామాన్యులు కొనుక్కొని ఇల్లు కట్టుకుందామని ఆశపడి ఇసుక కొంటా ఉంటారు. సో ఇసుక డిమాండ్ ఎక్కువ ఉంది, ఇటు పక్క సరఫరా తక్కువ ఉంది. ఎందుకు తక్కువ ఉందంటే వర్షాల కారణంగా. సో ఇసుక వెళ్ళలేని పరిస్థితి అవుతుంది కదా, వర్షాలు వరదలు నీళ్ళ ట్రాక్టర్లు లారీలు పోలేవు కాబట్టి ఆ సమస్యల నుంచి బయట పడలేరు కాబట్టి వాళ్ళు బయట పెట్టుకొని ఇప్పుడు పోతలేరు, ఇసుక రీచ్ల కాడికి రీచ్ అవుతలేరు. సో అలాంటప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది, ఇక్కడ రీచ్ పోగా ఇసుక సరఫరా తగ్గింది. అప్పుడు ఏం చేస్తారంటే రేట్ ఇష్టం ఉన్నట్టు పెంచి పాడేసారు. నిజంగా ఒక సామాన్యుడికి ఇల్లు కట్టుకుందామంటే గగనం అయిపోయింది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కూడా అని చెప్పొచ్చు. మామూలుగా రేట్లు పెరగలేవు, ప్రతిదీ రేట్లు పెరిగిపోయి ఒకప్పుడు 10 లక్షల ఇల్లు కట్టుకునే మనిషి అలా ₹1 కోటి పెడితే కూడా ఇల్లు అయితే లేదని చెప్పి బాధపడతా ఉన్నారు. ఇక చూడు ఇక్కడ. సో కుండపోతగా కురుస్తున్న వర్షాలతో రహదారులు దెబ్బతిన్నాయి. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల రీచ్ల నుంచి ఖనిజాభివృద్ధి సంస్థ వారం రోజుల పాటు ఇసుక సరఫరా నిలిపివేసింది. ఈ అంశాల ప్రభావంతో ఇసుక ధరలు అమాంతంగా పెరిగాయి. సన్న ఇసుక ధర టన్నుకు 2200 నుంచి 2300 పలుకుతోంది. నెల రోజుల క్రితం వరకు 1600 నుంచి 1800 ఉండేది అంతే. 1600 నుంచి 1800 ఉన్నటువంటి ఇసుక ఇవాళ టన్నుకు 2200 నుంచి 2300 రూపాయల దాకా పలుకుతుంది. అంటే పలుకుతలేదు, అది పలికిస్తున్నారు దొంగలు. కొంతమంది సన్నాసులు ఇసుకతో పలికిస్తున్నారు, నేను రాను మీ ఇంటికి రావాలంటే నాకు 2300 ఇయ్యు అని చెప్పి ఇసుకతోనే పలికిస్తా ఉన్నారు. ఇక్కడ చూడండి, దొడ్డి ఇసుక 2100కు అమ్ముతున్నారు. గతంలో 500-600 తక్కువకు దొరికేది, అది 1600కు లేదా 1500కు వచ్చేది దొడ్డి ఇసుక. అది కూడా 2100కు అమ్ముతున్నట. ఆ సర్కారు దేనికి కూడా పనిచేయదు, కానీ ఇది అంటారు కదా కటకంకు పనిచేస్తా అంటారు నాకు తెలిసి. దొడ్డి ఇసుక అంటే అంతే కదా వంశీ, కటకంకే కదా పనిచేసేది. సో టన్నుల కొద్దీ ఉన్నా లారీలు వెళ్ళలేక అసలు సమస్య అది. రాష్ట్రంలోని ఇసుక రీచ్లలో సింహభాగం గోదావరి నదిలో ఉన్నాయి. సో కొద్ది రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో చాలా మూతపడ్డాయి. కొన్ని చోట్ల ముందే తవ్వి తీసి స్టాక్ యార్డులో నిల్వ చేశారు, కానీ అక్కడికి వెళ్లే రహదారులు బురదమయం అయ్యాయి. ములుగు జిల్లా రాంపూర్ స్టాక్ యార్డ్ లో 4 లక్షల టన్నుల ఇసుక ఉంది. బీటీ రోడ్డుకు ఇసుక రీచ్ కు మధ్యన 6 కిలోమీటర్ల మేర కంకర్ రోడ్డు ఉంది. అది బురదమయం కావడంతో సరఫరా చేయలేకపోతున్నామని టీజీఎండీసీ వర్గాలు తెలిపాయి. పస్రా తాడ్వాయి గ్రామాల మధ్య రోడ్డు దెబ్బతింది. మరోవైపు జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టుల వారోత్సవాల సందర్భంగా కూడా పోలేని పరిస్థితి ఉందని చెప్పి ఫైనల్ గా ఇసుకకు సంబంధించినటువంటి వార్త. సామాన్యులు బాధపడతా ఉన్నారు. రేట్లు గిట్లా డబల్ అవుతా ఉంటే ఇక ఇల్లు కట్టేది ఎప్పుడు, ఆ ఇంట్లో ఆయన ఉండేది ఎప్పుడు అనుకుంటే బడ్జెట్ ఒకటి ఉంటది. ఇల్లు కట్టే వరకు అంటే తిరిగి చూస్తే ఏదో అంటారు కదా, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటే ఇదే కథ అవుతుంది. మొదలు పెట్టేటప్పుడు చిన్నగా కనిపిస్తుంది, చిన్నగా కాదు ఒక అంచనాతో మొదలు పెడతారు. కానీ మొత్తం అయ్యేసరికి అంటే ఓరు కొడుకో ఏమంచిది అంతా, అసలు మేము అనుకున్నది ఏంది ఇప్పుడు అయింది ఏందనే పరిస్థితికి వస్తుంది. ఒకటి మన తప్పిదం కూడా ఉంటుంది, మనం కూడా కాంప్రమైజ్ కాము. ఇది బాగుందట, పక్కింటోళ్ళు ఇది పెట్టిరట, ఇది చాలా బాగుందట, ఇదే ఇద్దామట అనుకుంటా ఈ మేస్త్రి కాదు మేస్త్రి బాగా కడతాడ, పైసలు పోతే పోదు కానీ సూపర్ ఉండాలి, పిల్లర్లు వేస్తే ఖతర్నాకే వేయాలని చెప్పంటారు. ఏదో ఎప్పటికీ ఇన్నే పడి చచ్చినట్టు జీవితకాలం ఈయన ఉన్నట్టు, ఏదో పిల్లలకు ఉండాలి. ఏ పిట్ట నయం, పిట్టలు ఏ పిట్ట ఆ పిట్ట గూడు కట్టుకొని బతుకుతుంది, అది దాని భవిష్యత్ అంతా అయిపోతుంది. దాని తర్వాత వేరే పిట్ట మళ్ళా దాని పుట్టిన పిట్ట మళ్ళా దానికదే కట్టుకుంటది. కానీ ఈయన అట్లా కాదు, మన పిట్టల పరిస్థితి అట్లా కాదు. చేతగాని పిట్టలను తయారు చేస్తాం మనం. మన పిట్టల్ని చేత కాకుండా తయారు చేసి మనమే గట్టి పెట్టాలి వాళ్ళకు. నువ్వు ఉన్నప్పుడు నీ 30-40 ఏళ్ళ జీవితం సంకనాకించుకొని మొత్తం మనకి తయారు చేసి పెడితే ఇక వాడు భవిష్యత్తులో నీ పేరు చెప్పుకొని ఉంటాడా, నీ పేరు చెప్పకుంటాడా, నాశనం పడతాడా దేవునికి ఎరక. అట్లా పిట్టలు నయం, ఎవల వాళ్ళు కట్టుకుంటాయి గూడు, కానీ మన పిట్టలు కట్టుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆడదోషి పశువులు నయం. మనుషుల కొంతమంది స్వార్థం చూస్తే వాళ్ళకంటే పశువులు నయం. ఏ గడ్డి మోపు కాడిపోయి గడ్డాం కాడిపోయి అది దాచిపెట్టుకుని తృప్తి పడది, ఆ గడ్డి వామును చూసి అది తృప్తి పడది. ఆయల్లో మేసే దాంతోనే దానికి అవసరం తప్ప గడ్డి వాము ఏమి దాచిపెట్టుకుని కూర్చోదు, అది అవసరం ఉన్న నాడే పోతుంది. మనుషులం కాబట్టి కొంత ఇంగిత జ్ఞానం ఉంది కాబట్టి భవిష్యత్తు కోసం, రేపటి కోసం, ఎల్లుండి కోసం అని ఆలోచిస్తాం. కానీ ఇంకా 100 ఏళ్ల కోసం మనం ఆలోచించే సన్నాసుల కోసం ఈ వార్త చెప్తా ఉన్నా నేను. సో
ఇట్లా మనమే కట్టి పెట్టాలి కాబట్టే మనకి సమస్య అంతా. అంతేగాని భవిష్యత్ తరాలకు నేర్పిద్దాం, వాడు ప్రయోజకుడు కావాలి, వాడు చదువుకుని వాడు మంచిగా సంపాదించిన తర్వాత కట్టుకుంటాడు అనేది ఉండదు. నువ్వు ఉన్నంత వరకు నువ్వు మొత్తం నీ జీవితం ఖరాబ్ చేసుకొని అన్ని భవిష్యత్ తరాల కోసం చేసి పెడితే వాడు నీకు ఒక ఫోటో పెడతాడు. యాద్ చేసుకోరి, ఒక ఫోటో పెట్టి ఆ ఫోటోకు దండేసి వాడు తాగే మందు లేదంటే వాడు తినే తిండి పెట్టి వాడు తినని కూడా తిన్నాడు, కనీసం ఫోటోలో కూడా పోదు కదా, తిండి పెట్టరు కదా, పోదు కదా, పెడతారు ముందరకు అంతే. సో ఫైనల్ గా ఏం జరుగుతుంది, మళ్ళీ వాడు తింటాడు, పెట్టినోడు తింటాడు. అంటే నీకు అది కూడా అంటలేదు, లాస్ట్ కూడా పెట్టే అది కూడా అంటున్నప్పుడు వాని కోసం పడే తాపత్రయం ఏందో, నీ జీవితం ఏందో, వాళ్ళ కోసం నీ జీవితం మొత్తం వృధా చేసుకోవడం ఏందో నాకైతే అర్థం కాదు. కానీ భవిష్యత్ తరాల కోసం ఎల్లకాలం ఇక్కడనే ఉండటం లెక్క మొత్తం పర్మనెంట్ ఉండాలి. ఇది కడతా ఇది మంచిగా ఆగాలి, పర్మనెంట్ ఆగాలి, పైసా పోతేవో అని పర్మనెంట్ ఉండాలి. అసలే పర్మనెంట్ గాని జీవితంలో ప్రతీది పర్మనెంట్ కోరుకునే దరిద్రుడు ఎవడున్నాడంటే మానవుడే. ఏది పర్మనెంట్ కాదని తెలుసు, వాని జీవితం వానికి పర్మనెంట్ కాదని తెలుసు, అయినప్పటికీ ప్రతిదీ పర్మనెంట్ కావాలంటాడు. అరే ఇది ఏమైతుంది, ఇది నడుస్తుందిగా కొన్ని రోజులు అంటే వద్దు మంచిగా వేస్తేయాలి కానీ గట్టిగా వేయాలి, మంచిగా ఉండాలంటే నువ్వు కూడా ఉండాలి. మరి దాన్ని అనుభవించడానికి నువ్వు కూడా ఉండాలి, కానీ ఉండవే.